ఆస్తమా అంటే ఏంటి, అలర్జీ అంటే ఏంటి, రెండు ఒకటేనా, రైనైటిస్ అంటే ఏంటి, సైనసైటిస్ అంటే ఏంటి. సో ఇవన్నీ చాలా మందికి జనాలు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, ఏంటి ఏంటి రెండు సేమా డిఫరెంటా అనేది. ఇందులో ఫస్ట్ అలర్జీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఫారిన్ సబ్స్టెన్స్, సో దాన్ని మనం ఎక్స్పోజ్ అయ్యాము అంటే దాన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుంది. సో ఆ ఓవర్ రియాక్ట్ అయ్యేదాన్ని మనం హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని అంటాము. దీంట్లో మన ఫారిన్ సబ్స్టెన్స్ అనేది ఏంటంటే దాన్ని మనం అలర్జెన్స్ అని కూడా అంటాము. అలర్జెన్స్ అంటే రకరకాలుగా ఉంటుంది. సపోజ్ మనం చాలామందికి డస్ట్ అలర్జీ ఉంటుంది, లేటెక్స్ అలర్జీ. లేటెక్స్ అలర్జీ అంటే మనం లేకపోతే గ్లవ్స్ కానీ కాండమ్స్లో యూజ్ చేసే అట్లాంటి వాటిలో కానీ. అండ్ రెండవది ఇన్సెక్ట్స్, వీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా రకాలుగా అలర్జెన్స్ ఉంటాయి. కొంతమంది డ్రగ్ అలర్జీ. సో మనం చాలా కాషియస్గా ఉండాలి, ఎస్పెషల్లీ డ్రగ్ అలర్జీ అనేటప్పుడు. సో మనకి ఈ డ్రగ్ వాడితే రియాక్షన్ వచ్చిందా లేదా, అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైనా డ్రగ్ ఇచ్చేటప్పుడు టెస్ట్ డోస్ అనేది ఇస్తాము. సో టెస్ట్ డోస్ ఇచ్చినాక ఏం రియాక్షన్ లేదు అని అంటే మనం అప్పుడు ఆ డ్రగ్ ఇచ్చేస్తాం. ర్యాష్ వచ్చింది అని అంటే డెఫినెట్గా ఆ డ్రగ్ మనకి పడట్లేదు అని అర్థం చేసుకోవాలి. మూడవది ఇంకా మనకి వీన్స్ పోలెన్స్ అని అంటాము, అంటే ఇన్హెలెన్స్ అంటాము. సో అవి మనము ఎయిర్ బోర్న్ అంటాం. ఎయిర్ బోర్న్ అంటే ఏంటంటే గాల్లో ఉంటాయి. సపోజ్ ఎస్పెషల్లీ కొన్ని పెరినియల్, అంటే ఓవరాల్గా మనకి త్రూఅవుట్ ద ఇయర్ ఉండేదాన్ని పెరినియల్ అంటాం. సీజనల్ అంటే ఓ పర్టికులర్ సీజన్లో వచ్చే వాటిని ఇన్హెలెన్స్ని, దాన్ని మనం సీజనల్ ఇన్హెలెన్స్ అంటాము. సీజనల్ వచ్చేది ఏంటి, పోలెన్స్, వీడ్స్. సో ఈ పోలెన్స్ ఇవన్నీ ఏమవుతుందంటే మన స్ప్రింగ్ సీజన్, ఉదాహరణకి స్ప్రింగ్ సీజన్ తీసుకున్నాం అనుకోండి. సో అవి స్ప్రింగ్ సీజన్లో పడుతుండే, కింద పడుతుండే పోలెన్స్. సో దాన్ని మనం ఇన్హేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ అలర్జిక్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. సో వీడ్స్ అయినా ఇవి కూడా మనకి సీజనల్. పెరినియల్ అంటే త్రూఅవుట్ ది ఇయర్. సపోజ్ మనకి డాగ్స్ కానీ పెట్ యానిమల్స్, క్యాట్స్ ఇట్లాంటివన్నీ, కాక్రోచెస్ కానీ ఇవన్నీ పెరినియల్ అంటాము. రెండవది హౌస్ డస్ట్ మైట్స్. అది చాలా, హౌస్ డస్ట్ మైట్స్ అనేది మోస్ట్ కామన్ అలర్జెన్. అది మనకి కంటికి కనపడని ఒక బ్యాక్టీరియా లాంటిది. సో అది ఏంటంటే మనకి రగ్స్లో కానీ లేకపోతే బెడ్షీట్స్లో కానీ ఇట్లా మన కార్పెట్స్లో యూజ్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటి వాటికన్నీ ఉంటాయి. సో అట్లాంటి అలర్జెన్స్ని మనము కనిపించదు కాబట్టి మనం దాన్ని ట్రీట్ చేయలేము. సో పేషెంట్ కంటిన్యూస్గా వచ్చి రిపీటెడ్గా నాకు దగ్గు వస్తుంది, దమ్ము వస్తుంది అని కంప్లైంట్ రిపీటెడ్గా చెప్తారు. రెండోది ఇంకోటి ఏంటంటే మనకి హౌస్ డస్ట్ మైట్స్ అనేది ఎంత తీవ్రతగా ఉందంటే అది మనకి ఓవరాల్గా చాలా వరకు ఒక 50 to 40% చాలామంది అలర్జిక్ ఉంటారు. రెండోది ఫుడ్ అలర్జీ, మోస్ట్ కామన్ ఫుడ్ అలర్జీ. సీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి, లేకపోతే వీట్, లేకపోతే ఎస్పెషల్లీ పిల్లలకి మిల్క్ కూడా కొంతమందికి అలర్జీగా ఫీల్ అవుతారు. సో మిల్క్ కానీ పీనట్స్ కానీ లేకపోతే వీట్ కానీ ఇట్లాంటివన్నీ ఫుడ్ అలర్జీ కూడా ఉంటుంది. సో మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. రెండవది ఇప్పుడు ఈ అలర్జెన్స్ వచ్చినప్పుడు మనకు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి. సో పేషెంట్ మనకు వచ్చి చెప్తాడు, మేడం నాకు ఇట్లా దమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, నాకు అలర్జీనే ఉంది కదా, నాకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలర్జీ లంగ్స్లో వచ్చింది అంటే దాన్ని ఆస్తమా అంటాము. సపోజ్ ఆ అలర్జీ వల్ల మనకి నోస్లో వచ్చింది అంటే అలర్జిక్ రైనైటిస్ అంటాము. సపోజ్ అది సైనస్లో వచ్చింది అంటే అలర్జిక్ సైనసైటిస్ అంటాము. సో దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే దగ్గు, తుమ్ములు లేదా వీజింగ్ అంటాము, పిల్లి కూతలు అంటాము. తర్వాత ముక్కులు కారడము, అబ్స్ట్రక్షన్ అంటే ముక్కులు మూసుకపోవడము లేదా ఈ చెవులు మూసుకపోవడం కానీ, ర్యాష్. సో పిల్లలకి చాలా కామన్గా వచ్చేది ర్యాష్, కడుపులో నొప్పి, వామిటింగ్, డయేరియా, ఇవన్నీ కూడా వచ్చే లక్షణాలు అలర్జిక్ సిమ్టమ్స్ అంటాము. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దీని డయాగ్నోసిస్ ఏం చేస్తామంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. అసలు వాళ్ళకి అలర్జీ ఉందా లేదా, లేదు అంటే ఏం చేయాలి, ఉంది అంటే ఏం చేయాలి. సో ఉంది అని అంటే ఫస్ట్ మనం బేసిక్ ఈస్నోఫిల్స్ అని చూసుకుంటాము. సో ఎంత పర్సెంట్లో ఉంది ఈస్నోఫిల్స్. తర్వాత సీరం ఐజీ అనేది అది వన్ ఆఫ్ ది అలర్జిక్ టెస్ట్. బేసిక్గా మనం ఇంకోటి ఏంటంటే అలర్జిక్ టెస్ట్లు కూడా చేస్తాము. సో కొంతమంది బ్లడ్ టెస్ట్ అలర్జీ టెస్ట్లు కనుక్కుంటారు, కొంతమంది స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాము. అంటే జస్ట్ మనము స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది చేతికి చేసి మనకి ఏ దానికి అలర్జన్ ఉందో లేదో అనేది టెస్ట్ చేసుకుంటాము. సో దీంట్లో ఏంటంటే మనం ఈ టెస్ట్ చేసే ముందు
ఫైవ్ డేస్ ముందు మనం ఏదైనా యాంటీహిస్టమిన్స్ అంటాము ఆ మందులు వాడేటప్పుడు ఆ 5 డేస్ ముందు ఆ మెడికేషన్ అనేది మనం స్టాప్ చేయాలి. స్టాప్ చేసిన తర్వాతే మనం ఈ టెస్ట్ అనేది చేయగలుగుతాం. మూడవది ఇంకా ఏమన్నా సపోజ్ ఇప్పుడు అలర్జీ వల్ల మనకి ఆస్తమా ప్రాబ్లం డెవలప్ అయ్యింది అని అంటే సో మనం బేసిక్గా పిఎఫ్టి ఏదైనా లంగ్ ఇన్వాల్వ్ అయిందా లేదా అంటే పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్. దాని ఏం అర్థం ఏంటంటే ఊపిరితిత్తుల దమ్ము ఎంత ఉందో తెలియడానికి ఆ పిఎఫ్టి అని అంటాం, పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్. ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకునేదానికి ఎక్స్రేలు, లేదా ఏమైనా సైనస్ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలియడానికి ఎక్స్రే, పిఎన్ఎస్లు, ఈ బేసిక్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాము. సో దీని ట్రీట్మెంట్ ఏంటి అని అంటే సో బేసిక్గా మనము ఫస్ట్ ఏం చేయాల్సినది మందులు కాదు, అవాయిడ్ అలర్జెన్. సో మనకి ఏంది దేనివల్ల మనకి ప్రాబ్లం ఉందో దాన్ని మనం ట్రీట్ చేయాలి. లేకుండా ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయకున్నప్పుడు మనం ఎన్ని మందులు పెట్టినా అది వేస్ట్. సో ఫస్ట్ అవాయిడ్ అలర్జెన్, రెండవది మెడికేషన్స్, యాంటీహిస్టమిన్స్ పెడతాము. సో కొంతమందికి దమ్ము ఎక్కువైతుంది, సో బ్రాంకోడైలేటర్స్ అనేది పెడతాము. కొంతమందికి ఈ అలర్జిక్ రియాక్షన్ ఎంత సివియర్ వస్తుంది అని అంటే సో ఫుడ్ తిన్నామని అనఫిలాక్టిక్ రియాక్షన్స్ అంటే సివియర్గా అనఫిలాక్టిక్ రియాక్షన్స్ అని కూడా అంటాము. సో అంత సివియర్ స్టేజ్ వెళ్ళేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఏదైనా సపోజ్ ముక్కులు బ్లాక్ అయినాయి అనుకోండి, నేజల్ డీకంజెస్టెన్స్ అంటాము, నేజల్ సలైన్ ఇరిగేషన్ అంటాం. సో ఇట్లాంటి మెడికేషన్స్ వాడాలి. సో ఇంకా మనకి అలర్జన్ ఉంది, మనకి సిమ్టమ్స్ కంట్రోల్ కాలేదు అని అంటే స్టెరాయిడ్స్ పెడతాము. ఇంకా ఏమైనా చేయాలి అని అంటే ఇంకా దానికి బేసిక్గా మనం ప్రికాషన్స్ అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. మూడవది దీనికి మనం ఏం చేయగలుగుతాం, నివారించచ్చా లేదా అనేది ఎంతవరకు సాధ్యం. సో సపోజ్ మనకి ఫుడ్ అనుకోండి, సీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. డ్రగ్ అంటారా, డ్రగ్ కూడా కొన్ని డ్రగ్స్ మనకు పడకపోతే దానికి ఆల్టర్నేటివ్ డ్రగ్స్ అనేది మనం పెట్టుకుంటాము. మూడోది ఇప్పుడు సపోజ్ ఈ హౌస్ డస్ట్ మైట్స్, కాక్రోచెస్ ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేయని థింగ్స్ ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేయనప్పుడు మనం ఏమంటాం, ఇమ్యూనోథెరపీ అంటాము. ఇమ్యూనోథెరపీ అనేది సబ్లింగ్వల్గా ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్. అదేంటంటే కొంచెం మోతాదులో ఇచ్చి మన బాడీ మనకు అక్లమాటైజ్ అయ్యేటట్టు అది దానివల్ల మనకి ప్రాబ్లం రాదు అనేటట్టు మనం క్రియేట్ చేసుకుంటాము. సో దాన్ని సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ అని అంటాము. నాలుగోది అవాయిడ్ అలర్జెన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇవన్నీ కూడా చేసి మనకి బేసిక్గా ఏవైతే ఉన్నాయో ఆ బెడ్షీట్స్, రగ్స్ అని నేను ఏదో చెప్పానో అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకొని మంచిగా క్లీన్గా పెట్టుకోవడము, ఎవ్రీ చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సో ప్రివెన్షన్. దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, మనకు అలర్జెన్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ అలర్జెన్ వల్ల మనకు తుమ్ములు వచ్చినా సో దేనివల్ల వస్తుంది, దానివల్ల సిమ్టమ్స్ డెవలప్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఓకే ఫస్ట్ ప్రొటెక్షన్, అవాయిడ్ అలర్జెన్, అలర్జెన్ని అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఎయిర్ ఫిల్టర్స్ అంటాము, హై పర్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అని కూడా అంటాం, అంటే మాస్క్ టైప్లో ఉంటుంది. సో దాన్ని మనం పెట్టుకోవాలి. రెండవది డైరీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎందుకు అని అంటే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. ఇది పలానా డ్రగ్ మనకి పడడం లేదు అండ్ మేక్ ఇట్ ఎ పాయింట్, ఇది నాకు ఫుడ్ పడడం లేదు, ఇది నాకు పడుతుంది, ఇది పడడం లేదు, డెఫినెట్గా మనం ఆ డైరీలో రాసుకోవాలి. మనకి నెక్స్ట్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఈజీగా అడ్రస్ అవ్వడానికి ఏదో పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ ఈజీగా ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది. మూడవది ఆ రగ్స్, బెడ్షీట్స్ మనకి చెప్పినట్టు ఈ ఏవైతే హౌస్ డస్ట్ మైట్స్ అవన్నీ అనుకున్నామో వాటి మనం ఏం చేస్తామంటే హాట్ వాటర్ తీసుకొని దాంట్లో వేసి దాన్ని బాగా క్లీన్ చేయాలి. అండ్ రెండవది ఎవ్రీ 3-4 డేస్కి ఆ బెడ్షీట్స్, రగ్స్ అనేది, కార్పెట్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లేదు అలాగే పెట్టామనుకున్న దానివల్ల కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, సో దీంతో పాటు మనకి ఆస్తమా డెవలప్ అయినప్పుడు మన ఎవ్రీథింగ్ వ్యాక్సినేషన్స్ అనేది కూడా మేజర్ రోల్ అనేది ప్లే అవుతుంది. సపోజ్ న్యూమోకోకల్ కానీ, ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ వీటి వల్ల కూడా మనకి మేజర్ రోల్ అనేది ఉంటుంది.